హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈడీ కేసులు పెడుతోంది అన్నారు విహెచ్. కాంగ్రెస్ అంటే మోదీకి భయమని వ్యాఖ్యానించారు. విజయ్ మాల్యా లాంటి వాళ్లు పారిపోయినప్పుడు ఈడీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. రేపు కూడా ఈడీ ఆఫీస్ ముందు నిరసన చేస్తామన్నారు విహెచ్. కక్ష సాధింపు గతంలో ఇందిరాగాంధీ మీద కూడా ఇట్లనే చేసిండ్రు. షా కమిషన్ పేరు మీద, ఇప్పుడేమి నేషనల్ హెరాల్డ్ పేరు మీద సోనియా గాంధీని, రాహుల్ గాంధీని జైల్లో పెట్టాలనేది వారి ఆలోచన. అంటే అపోజిషన్ ఉండొద్దు, ఇది కక్ష సాధింపు అంటున్నా. అదే ఐరన్ మోడీ, అదేవిధంగా విజయ్ మల్య కోట్ల రూపాయలు కొట్టేసి ఈ భారతదేశం నుంచి ఇతర దేశాలలో ఉంటే అక్కడ ఏం చేస్తున్నారు మీ ఈడీ అని అడుగుతున్నా. వాళ్ళని పట్టుకొచ్చి